ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్, మిడిల్ ఈస్ట్లో నిప్పు లేచే సంఘర్షణ. భారత్ ఎందుకు మౌనంగా ఉంది? ఒకవైపు అమెరికా మిత్రుడు ఇజ్రాయిల్, మరోవైపు ఇస్లామిక్ విప్లవానికి, తీవ్రవాదానికి ప్రతీకగా నిలిచిన ఇరాన్. ఈ రెండు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు మళ్ళీ అగ్ని యుద్ధానికి దారితీసింది. మిడిల్ ఈస్ట్లో శాంతి భద్రతలు ఇది ప్రమాదమైన భారతదేశం ఈ పరిస్థితిపై ఏమైనా స్పందిస్తుందా? ఈ వీడియోలో చూద్దాం. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఉద్రిక్తతల చరిత్ర, గాజా, లెబనాన్లో దాని ప్రభావం ఎట్లా ఉంది, భారత్ ఈ విషయంలో ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది, స్పందిస్తుందని చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఇది కేవలం యుద్ధం కూర్చిన కథ కాదు, ఇది ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేసే సత్యం. ఇజ్రాయెల్ ఇరాన్ గొడవలకు మూలాలు మనం చూస్తే, ఈ ఉద్రిక్తలు ఈ మధ్య నాటి కాదు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇరాన్ను ఇజ్రాయెల్ను శైతాన్గా ప్రకటించింది. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తుందని, హిజ్బుల్లా, హమాస్ వంటి ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తుందని, తమ భద్రతకు ప్రమాదంగా ఉందని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తా ఉంది. అంతేకాకుండా ఇరాన్ అణు నిరాయుధీకరణ ఒప్పందాన్ని 2015లో ఒప్పుకొని తర్వాత తప్పుకొని ఉండటం వల్ల అమెరికా 2018లో ఒప్పందం నుంచి బయటపడిన తరువాత ఈ పరిస్థితులు కూడా మరింతగా దిగజారాయి. ఇప్పుడు ఇరాన్ గట్టిగా పంచి ఇవ్వాలనే ప్రయత్నంలో ఉంది. ఇజ్రాయెల్ మాత్రం ముందే ఈ ప్రమాదాన్ని గమనించి దాని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ హమాస్పై దాడులు, ఇరాన్ స్పందన మనం చూస్తే 2023 అక్టోబర్ నుంచి హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మళ్ళీ మంటలకు ఎక్కించాయి. హమాస్కి పునాదులుగా పనిచేస్తున్న గాజా మీద ఇజ్రాయెల్ విరివిగా దాడులు చేసింది. పాలస్తీన్లు చనిపోవడం కూడా ప్రపంచాన్ని కలిచివేసింది. ఇక ఇరాన్, హమాసు, ఇస్లామిక్ జిహాద్, హిజ్బుల్లా వంటి తీవ్రవాద గ్రూపులకు మద్దతు ప్రకటించింది. లెబనాన్, సిరియా ప్రాంతాల్లో ఇజ్రాయెల్పై మిసైల్ దాడులతో చేసింది. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రాక్సీ వార్ అనేది నడుస్తూ ఉంది. మిడిల్ ఈస్ట్లో మూడో ప్రపంచ యుద్ధ ఛాయలు ఉన్నాయా అని గమనిస్తే ఈ ఘర్షణలు పాక్షికంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే విధంగా ఉన్నాయి అనిపిస్తూ ఉంది. అమెరికా ఇజ్రాయెల్కి పూర్తి మద్దతు తెలుపుతూ ఉంది. చైనా, రష్యా ఇరాన్ పక్షాన మౌనంగా మద్దతు తెలుపుతానున్నాయి. అరబ్ దేశాలు, వాటిలో కొన్ని దేశాలలో ఇంకా స్పష్టమైన మద్దతు అనేది ఎవరికి ఉందనేది తేలాల్సి ఉంది. ఇవి మెయిన్ ప్రపంచ పెట్రోల్ ధరలు, గ్లోబల్ మార్కెట్లను విరివిగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇవి యుద్ధ ఛాయలు. ఇరాన్ దాడులు పెరగడం వల్ల ఇజ్రాయెల్ ఇప్పటికే కొన్ని కీలకమైన మిలిటరీ సైట్లపై బాంబులు వేసింది. ఇరాన్ కూడా డైరెక్ట్గా డ్రోన్లతో దాడికి దిగింది. ఇకపోతే వీటికి సంబంధించి మన భారతదేశాన్ని వైఖరి ఎట్లా ఉందని చూస్తే, భారత్కు ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయుధ సరఫరా, వ్యవసాయం, రక్షణ, సాంకేతిక సహకారంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణులు అయితే ఉన్నాయి. అలాగే ఇరాన్తో కూడా భారత సంబంధాలు బాగానే ఉన్నాయి. అంటే ఇరాన్తో కూడా అంటే చబహార్ పోర్టు, ఇంధన ఒప్పందాలు, పశ్చిమాసియాలో వ్యూహాత్మక సంబంధాలు అనేవి ఉన్నాయి. అందుకే భారత్ చాలా సావధానంగా మధ్యస్థాయి వైఖరిగా తీసుకుంటూ ఉంటుందన్నమాట. దేన్ని కూడా, ఏ దేశాన్ని కూడా డైరెక్ట్గా ఇవ్వటం లేదు. శాంతి వాతావరణం కల్పించాలని చూస్తూ ఉంది. హమాస్ దాడులను అయితే ఖండించింది, కానీ ఇజ్రాయెల్ దాడులపై కూడా మౌనంగా లేదు. తటస్థ వైఖరిలో మాత్రం ఉంది. కాకపోతే మానవతాతో కోణంలో యుద్ధం అనేది విరమించాలని చెప్పేసి, శాంతి నెలకొల్పాలని చెప్పి భారత్ అభిలాషగా ఉంది. ఇకపోతే ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ అనే కథ, ఈ కథ రెండు దేశాల మధ్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ శాంతికి, భద్రతకు సవాల్ చేసే సంఘర్షణ. భారతదేశం అత్యంత సమతుల్యంగా స్పందిస్తూ ఉంది. మానవతా విలువలు, జాతీయ ప్రయోజనాలు, వ్యూహాత్మక సంబంధాలన్నింటినీ సమన్వయం చేసుకొని ఒక రాజకీయ మేధస్సుతోనే పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా శాంతికి పూనుకునే దేశంగా భారత్ ఉండటం ఈ వాదంలో ఉండటం అనేది ముఖ్యాంశంగా మనం చూడవచ్చు. ఇకపోతే ఇటీవల ఇరాన్ ప్రతీకార దాడులు, డ్రోన్లు, క్షిపణులు ఇట్లా వర్షం అనేది కురిపించింది. ఇక ముందు దీనికి సంబంధించి 2025 జూన్ 13న ఇజ్రాయెల్ అనేది ఒక ముఖ్యమైన చర్యలు అనేది చేపట్టిందనమాట. ఆపరేషన్ రైజింగ్ లయన్ అని చెప్పేసి ఇరాన్పై భారీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్లోని 100కు పైగా వ్యూహాత్మక స్థలాలు లక్ష్యంగా తీసుకున్నారు. ముఖ్యంగా నాటాంజీ ఫోర్టు, ఇస్ఫహాన్ లాంటి ప్రదేశాల్లో ఉన్న అణు పరిశోధనా కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ యొక్క రెవల్యూషనరీ గార్డ్ కమాండెంట్ హుసేన్ సలామీ సహా పలువురు అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్టుగా సమాచారం అనేది ఉంది. అంటే మెయిన్ వీళ్ళ యొక్క ఆరోపణ, ఇజ్రాయెల్ యొక్క ఆరోపణ ఏంటంటే
ఈ ఈ ఇరాన్ అనేది అణుబాంబుల లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. అణుబాంబులను తయారు చేసే ప్లాన్లో ఉన్నారు. యురేనియంని నిల్వల్ని ఉక్రెయిన్ మొదలు ప్రాంతాల నుంచి తెచ్చుకొని నిల్వ చేసుకొని ఉన్నారని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. అట్లా నిల్వ చేసి అణుబాంబులు తయారు చేయడం వల్ల తమ దేశ ఉనికికి ప్రమాదంగా ఇరాన్ అనేది ప్రయత్నిస్తుందని చెప్పి ఇజ్రాయెల్ వాదన. దీనికి ప్రతీకారంగా ఈ దాడులు అనేది చేస్తూ ఉంది. ఇకపోతే ఇరాన్ కూడా మెదలకుండా లేదు. వీళ్ళు ఎప్పుడైతే ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా డ్రోన్లు క్షిపణాల వర్షం అనేది కురిపించింది. అంటే ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ 100కు పైగా డ్రోన్లు 150 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ టెక్నాలజీ చాలా దృఢంగా ఉంది. యుద్ధ రంగంలో వాళ్ళు ఆరితేరి ఉన్నారు కాబట్టి, చాలా కాలం యుద్ధ రంగంలో ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ ముందు ఈ ఇరాన్ పంపించిన డ్రోన్లు అనేవి పెద్దగా ఏం పనిచేయలేదు. పైనే వాటిలో ఉన్న దీనికి తోడు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్తో ఉన్న అధునాతనమైన టెక్నాలజీతో వాటిని భూమికి చేరకుండానే మిసైల్ గాల్లోనే పేల్చేశారనమాట. అంటే దీన్ని బట్టి గమనిస్తుంటే కొన్నిసార్లు అయితే మిసైల్ దాడుల వల్ల అయితే తెల్ అవీవ్, రమత్ గాను, జెరూసలం వంటి ప్రాంతాల్లో అయితే పేలుళ్ళు అయితే సంభవించాయి. కొంతమంది పౌరులకు గాయాలయ్యాయి. కొన్ని భవనాలు ధ్వంసమైనట్టుగా విజువల్స్ అయితే ఉన్నాయి. సుమారు 22 నుంచి 23 మంది గాయపడినట్టుగా అయితే చెప్తున్నారు అనమాట ఈ దాడుల్లో, ఇరాన్ జరిపిన దాడుల్లో. ఇకపోతే దీని ప్రపంచ దేశాల స్పందన ఎట్లా ఉంది అంటే, ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఫ్రాన్సు ఇరాన్ మరియు ఇజ్రాయెల్కి శాంతి మార్గాలు ఎంచుకోవాలని చెప్పి కోరుతూ ఉంది. అమెరికా అనేది ఈ దాడిలో మేమైతే ప్రత్యక్షంగా పాల్గొనట్లేదని చెప్పారు. హిజ్బుల్లా అయితే ఏదైతే ఉందో ఇప్పటికైతే యుద్ధానికి నేరుగా రావడానికి వెనుకంజ అయితే వేసింది. భారతదేశం స్పందన అనేది మనం చెప్పుకున్నట్టుగా ప్రత్యక్షంగా ఈ దేశానికి మద్దతు ఇవ్వకుండా మానవతా విలువలు పాటిస్తూ శాంతి నెలకొనాలని చెప్పి భారతదేశం అనేది ప్రయత్నిస్తూ ఉంది. అధికార ప్రకటన అయితే ఏదైతే భారతదేశం అనేది మంత్రిత్వ శాఖ నుంచి అయితే ఇవ్వలేదు. ఇకపోతే సంక్షిప్తంగా మనం చూస్తే ఇజ్రాయెల్ భారీ స్థాయిలో ఇరాన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం అయితే కురిపించింది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా భారీ డ్రోన్ క్షిపణుల దాడులు అయితే చేసింది. ఈ రెండింటి వల్ల కూడా ఉద్రిక్త వాతావరణం ప్రపంచంలో యుద్ధ వాతావరణ ఛాయల్లోకి నెట్టివేశాయని చెప్పవచ్చు. ఈ విజువల్స్లో ఉన్నటువంటి అనేక మంది సైనిక అధికారులు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, చాలామంది వరకు ఇరాన్కి సంబంధించిన వాళ్ళు చాలామంది చనిపోయారు. యుద్ధం తొందరగా ముగుస్తుందని చెప్పి ఆశిద్దాం.